13 లక్షలతో డ్రైవ్ చేశాం, మళ్ళీ 13 లక్షలతో గ్రావెల్ వేసాం, 15 లక్షలతో సీసీ రోడ్ వేసాం. ఓపెన్ సైట్లో ఐదు ఓపెన్ సైట్లు ఉంటే పాములు వస్తాయని నా దగ్గర అమ్మని చెప్తే 5 ఓపెన్ సైట్లో క్లీన్ చేసాం. 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చేసాం. ఎందుకంటే పిల్లలు రైల్వే గేట్ దాటుతారని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న టీచర్స్ అంతా కూడా వచ్చి గట్టి చెప్తే, ఇక్కడ ఉండే నాయకులంతా వచ్చి గట్టి చెప్తే 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చేశాం. ఈ విధంగా కూడా సమస్య నీటి సమస్య లేకుండా చేశాం. నువ్వేం చేసావా 25 రోజుల కింద వచ్చి? నువ్వేమన్నా ఎప్పుడైనా కనపడినావా? నీకు మొగ ఎవరన్నా చూశారా? బిజోష్ షాట్ చెప్తాడు తనకు సీట్ రాలేదని చెప్పేసి బీసీ కోటేయండి. ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ₹1 కోటి ఇమ్మనండి దమ్ముంటాయి. మీరేం తింటారు? ఎలుగే పండుగ ఏం చేశా 89లో నిలబెడితే, 2004 ఏం చేశా బీసీ నిలబెడితే, అదే చంద్రబాబు నాయుడు చెప్పులతో కొడుతున్నాయి. మీ వాళ్ళే, మీ కుటుంబంలో జీపులు కాలుస్తున్నాయి. మీలాంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా ఈ ఆదంలో? మీ రాష్ట్రం ఛాలెంజ్ చేస్తాను. ఏం పని చేస్తాం ఆదంలో 14 ఏళ్ళు? ఆ 14 ఏం చేయట్లేదు. పని చేసింటే ఈ పరిస్థితి ఏంటికి వస్తుండే? నేను రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈ రోడ్లన్నీ, అమరావతి రోడ్లన్నీ వేసింది నేనే, నీళ్ళు ఇచ్చింది మేమే, ఈరోజు అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తుండేది మేమే. ప్రతి దాన్ని ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఒక్క పని అయినా చేశామని చెప్పేసి ఆలోచించండి. ఏదన్నా కూడా మేము మీటింగుల్లో ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం. మా కార్యకర్త మీద చేయబడితే మేము ఊరుకునేది లేదని, మేము ఉంటామని. ఎవరికి కావాలయా? రంకలు కావాలా? నీకు రంకలు ఏమన్నా కావాలా? కార్యకర్తలు అందరు కొట్లాడుకొని మీ కుటుంబాలంతా చల్లగా ఏసీలో కూర్చోవాలా? ఏది లేకపోయినా అనవసరంగా రెచ్చగొట్టే మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కార్యకర్తలు మీద చెయ్యి ఎందుకు పడతా? చెయ్యి ఎందుకు వేస్తారు? ఎవరు ఎందుకు వేస్తారు? చెయ్యి అంటే ఊరికే భయం పెట్టేదానికి చేస్తున్నావు యాక్షన్. మేమంతా నీ అట్లా వాళ్ళని అందరూ దండి చూసాం. మేమంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఈ కుటుంబాల ఆనందంలో బతకాలని మేము చూస్తున్నాం. నీలాగా నీచమైన ఆలోచన చేసి కేసులు పెట్టించి ఈ పార్టీలకు తిప్పుకునే ప్రయత్నం చేశాను ఆ రోజుల్లో. నీ బతకంతా అందరూ తెలుసు. ఏదన్నా కూడా ఏదో రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటావు. ఏం చేస్తావా వాల్మీకి? నువ్వు ఒక ఒకటైనా నువ్వు ఎప్పుడైనా మైనార్టీలకు కానీ, వాల్మీకులు కానీ, బీసీ వర్గాలకు కానీ, మహిళలు కానీ ఏం చేశావు? ఆ వాల్మీకులు అంతా నమ్ముకొని ఉన్న వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇవ్వచ్చు కదా. ఈరోజు ఇచ్చినా నేను మున్సిపల్ చైర్మన్ వాల్మీకి. ఈ విధంగా ఏ రకంగా కూడా మైనార్టీలకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినాం. ఎప్పుడైనా ఇచ్చినావా నువ్వు? ఈ రకంగా జిల్లా నుంచి వచ్చి 25 రోజుల ముందు వచ్చినాడు. 25 రోజులు ముందు వచ్చి నేను బీసీ నాయకుడు అమ్మ నాకు ఓటేయండి అంటాడు. అంటే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదివి, ఇక్కడే 30 ఏళ్ళు ప్రజాసేవ చేసుకుంటూ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు మేమే ఓటు అడగలేకపోతా ఉన్నాం. ఈయన ధైర్యంగా వచ్చి 25 రోజులకు వచ్చి నేను చేయండి అంటే, మేము సర్వీసులు చేశాము, ప్రజల కష్టాలు విన్నాము, కష్టంలో ఉన్నప్పుడు ఆర్థికంగా సాయం చేశాము, ఎవరు వచ్చినా కాదని కూడా పనిచేసాము, డెవలప్మెంట్ చేశాము. ఇన్ని రకాలుగా చేసిన తర్వాత ఇలాంటి నాయకుడు ఇక్కడి నుంచో ఊడబడి ఈరోజు వచ్చి మేము నాకు ఓటేయండి చెప్పే పరిస్థితిలో, దానికి తోడు మీనాక్షి 14 ఏళ్ళు పరిపాలన చేశాడు. పేదోళ్ళ గురించి, ప్రజల గురించి ఆలోచన చేశాడా? ఆ కులం తప్ప, ఆ కులమే, ఆ కమ్మ కులం తప్పితే ఇంకొక కులానికి సాయం చేసిన పరిస్థితిలే. ఆ కులమే బాగుంది కానీ ఏ కుటుంబం కూడా ఎవరు బాగుపడలే. ఎంతోమంది బోయోళ్ళు కూడా నమ్ముకొని ఆయన వెనుక ఉన్నా కూడా ఏ రోజు కూడా రాజకీయంగా కూడా పైకి తీసుకురాలే. ఏ రోజు ఉండే పరిస్థితుల్లో మన జగన్ ఏదున్నా కూడా, ఏ విధంగా ఉన్నా కూడా లోకల్లో ఉన్న వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాను. ఆ బానిసల బతుకులు బతికేదాని కింద మనం చావడం మేలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు బతకాలా? ఎందుకు ఓటేయాలా? ఏం పని చేశాడు? ఎప్పుడు వచ్చినాడు? ఆయనకి ఈ ఊర్లో అడ్రస్ లేదు, ఇల్లు లేదు, ఆధార్ కార్డు లేదు. ఇలాంటి వారికి ఓటేసి మనం ఆధార్లో ఈయన్ని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. డబ్బు ఉందని అహంకారం. ఎంతైనా పంచుతాడమ్మా, 1000 రూపాయలు పంచుతాడు, 2000 పంచుతాడు, తినండి, ఏమీ బాధపడతాడు. అవి ఎట్టి దుడ్లు, అవేమి ఎట్టి దుడ్లు తినే దాంట్లో తప్పలే.
భగవంతుడు కూడా సంతోషపడతాడు. మేము చేసేది చేస్తాం, మా తరపున ఏం చేయాలో చేస్తాం. అయినా ఈయన 1000 రూపాయలు పంచుతాడు, 2000 పంచుతాడు, ఎంతన్నా ఇంటింటికి వచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చారు, మనం తీసుకుని తప్పే ముందు తీసుకోవాలంటే మన పని మనం చేయాలంటే ఎప్పుడో మనతో పర్మనెంట్గా ఉండే ఫ్యాన్కి వేయండి అంతే. మీకు తోడుగా ఉంటుంది ఫ్యాన్, ఇంటికి పోతేనే ఫ్యాన్ వేస్తాం. అందుకని దిగమిగిన పరిస్థితి ఇవన్నీ మీకు తెలియదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఏదున్నా కూడా ఆయన మాయ మాటలు నమ్మేసి అందరూ కూడా మోసపోయే పరిస్థితి. ఏదున్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో పేదోళ్ళు కానీ ఏ వర్గాన్ని కానీ ఎస్టీలంతా కూడా ఆయన పల్లకి మోసారు. ఆ రోజు ఓట్లు వేసుకున్నాడు, ఎలాంటి గుర్తింపు లేదు ఎవరు కూడా. ఏ రకంగా కూడా హాస్పిటల్ బాగా చేయలే, స్కూల్ బాగా చేయలే, పిల్లలకి ఏ సాయంలే, ఏ రకంగా కూడా ఎలాంటి పేదలకి సాయం చేసింది ఏంలే. ఆయన చేసే మంచి కార్యక్రమాలు కూడా రాష్ట్రంలో ప్రజలంతా మెచ్చుకుంటా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు విడిపోయిన తర్వాత ఆసరా గ్రూప్లో రుణమాఫీ చేస్తా అని చెప్పా, రైతులు రుణమాఫీ చేస్తా అని చెప్పా, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని, బాబు వస్తే జాబ్ వస్తా అని అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి 600 హామీలు ఇచ్చి ఏ రకంగా కూడా ఆ హామీలు నిలబెట్టుకోలేదు. అవి ఏమి కూడా గుర్తు రాలేదని ప్రజలు గుర్తు రాలే. ఆయనకి అమరావతి చుట్టే ప్రదర్శన చేశాడు. ఆ పరిస్థితి అంతా కూడా గ్రాఫిక్లో చూపించాడు. ఇది సింగపూర్ మాదిరి ఉండాలా, ఇది లేకపోతే జపాన్ మాదిరి ఉండాలని చెప్పేసి అంత గ్రాఫిక్లో చూపించాడు. అంతా దోచుకునే దానికే. ఎందుకంటే కొడుకుని ముఖ్యమంత్రి చేయాలా, డబ్బుతోనే కొనగలము అనే ఆలోచనతో చెప్పాడు. 2019లో కూడా చూసాం, పొదుపు సంఘాల వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు పసుపు కుంకుమ చేశాడు. అయినా నమ్మలే. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ అబద్ధాలతో మళ్ళీ బయటకు వస్తా ఉన్నాడు. ఏదున్నా 3 జెండాలు ఒకటైనాయి. ఆయన కేసులు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన తెలుసు కదా అవినీతి చేసి జైలుకి పోయినాడు 52 రోజులు. అంతలోనే మనోడికి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాడు, 2 చోట్ల ఓడిపోయినాడు. పార్టీ బరువు మొయ్యలేక ఏదో రకంగా దీన్ని వదిలించుకోవాలనుకున్నాడు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జైలుకి పోయినాడు, ఈయన దత్తపుత్రుడు పోయి రోడ్లో పడిపోయినాడు. ఆ విధంగా చేసి జైల్లో పోయి చంద్రబాబు నాయుడుతో కలిసి నేను మద్దతు ఇస్తాను నీకేం చెప్పేసి చెప్పాడు. ఆయన